తమిళనాడు ఎన్నికల రిజల్ట్స్లో టీవీకే అధినేత హీరో విజయ్ తన దూకుడు పెంచారు. పూర్తిగా కూడా అనూహ్యంగా ఏదైతే యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి సర్వే ఆధారంగా అదే నిజమవుతుంది, ఆ జోషమే నిజమయ్యే విధంగా కూడా దాదాపు 95 స్థానాల్లో ప్రస్తుతం విజయ్ పార్టీ టీవీకే పార్టీ ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. ఇక ఏఐడిఎంకే అయితే మాత్రం 57 స్థానాలకు పరిమితమైంది. అనూహ్యంగా అధికార పార్టీ టీఎంకే ఏదైతే డిఎంకే పూర్తి స్థాయిలో అధికారం చేపడుతుంది అని చాలా వరకు ఇటు ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా 3వ స్థానానికే పరిమితమైంది డిఎంకే. అయితే డిఎంకే పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్లో 61 స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ కూడా సెకండ్ ప్లేస్ టీవీకేనే కైవసం చేసుకునింది. ఏఐడిఎంకే థర్డ్ ప్లేస్ సరిపెట్టుకునింది. అయితే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమయ్యి దాదాపు 1.5-2 గంటల సమయం అవుతున్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఒక్కసారిగా కూడా టీవీకే పార్టీ హీరో విజయ్ పార్టీ అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చింది. దాదాపు 95కు మించిన స్థానాల్లో కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితులు దాఖలాలు చాలా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. క్షణక్షణము అంటే సమయం గడిచే కొద్దీ కూడా టీవీకే పార్టీ అనూహ్యంగా ముందంజలోకి పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితి. అయితే మొదటి గంట సమయంలో ఏదైతే ఇటు ఏఐడిఎంకే ప్రతిపక్ష హోదా సొంతం చేసుకున్నప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఏఐడిఎంకే డిఎంకే స్థానాన్ని కైవసం చేసుకుంది, 2వ స్థానంలో నిలిచింది. అయితే ఇంకొక గంట సమయం గడిచిన తర్వాత ఇటు డిఎంకే స్థానాన్ని ఏఐడిఎంకే ప్లేస్ చేసింది, 2వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు దాదాపు 57 స్థానాల్లో ఏఐడిఎంకే ముందుకి ప్రతిపక్షంగా నిలుస్తుంటే ఇటు డిఎంకే అయితే మాత్రం కేవలం 50 స్థానాలకే పరిమితున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు మహిళా ఓటింగ్స్ కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకించి యువతకు సంబంధించినటువంటి ఓట్లను టీవీకే అధినేత హీరో విజయ్ సొంతం చేసుకున్నారనే చెప్పాలి. దాదాపు 20% పైగా యువత ఇటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ దాదాపు 16% వరకు కూడా యువత ఓట్లన్నీ కూడా టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ నిలబెట్టినటువంటి స్థానాల్లో నిలబెట్టినటువంటి అభ్యర్థులకే కైవసం అయ్యాయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరోవైపు ఇటు మహిళలు కావచ్చు, అదేవిధంగా కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునబోతున్నటువంటి యువత కావచ్చు, వీళ్ళందరూ కూడా టీవీకే అధినేత విజయ్ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇటు ఆంధ్ర తమిళనాడు పాలిటిక్స్ విషయానికి వస్తే ఇటు ఆంధ్ర ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు ఏదైతే ఏఐడిఎంకేకి ప్రచారం చేయడానికి ఇటు తమిళనాడు వ్యాప్తంగా కూడా ఆయన విస్తృతంగా ప్రచారం చేశారో ఆ ఏఐడిఎంకే పార్టీ వెనుకంజలోనే ఉంది, ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఇటు ఏదైతే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోని ఇటు టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ఏదైతే ప్రచారంలో చూపించగలిగాడో చూపించి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి అభిమానులు సైతం కూడా ఇటు వాళ్ళ మెప్పు కూడా పొందగలిగాడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అదేవిధంగా యువత ఏదైతే ఇటు తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా టీవీకే కైవసం చేసుకోగలిగింది. అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి అభిమానుల ఓట్లన్నింటినీ కూడా ఇటు టీవీకే హీరో విజయ్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకే పడింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏదేమైనా మరో గంటకి కూడా మారుతున్నటువంటి ఈ రిజల్ట్స్ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రము టీవీకే పార్టీ చాలా వరకు ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక ప్రతిపక్ష హోదాని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు, అయితే గడవబోయే 2 గంటల అనంతరం కూడా మరో 2 గంటల్లో పూర్తిగా హంగు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా లేదా అనేటువంటి సందేహానికి కూడా ఫుల్ స్టాప్ పడనుండే పరిస్థితులు ఇక్కడ తమిళనాడు వ్యాప్తంగా కనిపిస్తున్నాయి.